ఎన్నికరా yo itraya ఉండిలే ఉంచబడలే మల్లికాడు ఎన్నికరా వేడికి వస్తుంది మళ్ళీ ఒక నిమిషం మనం దాంట్లోకి వస్తే నా పేరు నాగరాజు, కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం అధ్యక్షుడు నేను. యాక్చువల్గా ఈ యొక్క సామాజిక సేవా సంఘము దాదాపు 12 సంవత్సరాల కిందట కొత్త సీఎండి సంతోష్ రావు గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ యొక్క సంఘం తరఫున సమాజానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేము ప్రతి సంవత్సరం కూడాను కడప జిల్లా హెడ్ క్వార్టర్లో చలివేంద్రం మరియు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపడుతూ ఉండేవాళ్ళము. ఈసారి ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్లో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలు మరియు మజ్జిగ వితరణ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రాలను. ఇంతేకాకుండా అనాథాశ్రమాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ ప్రతి నెల కూడా మేము ఒక 2 సెలెక్ట్ చేసుకునేసి ప్రతి డివిజన్లో, అంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి డివిజన్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకునేసి వాటికి అవసరమైన సరుకులు కానివ్వండి, లేదా దుప్పట్లు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి మేము ఇస్తాము. ఈ కార్యక్రమంలో ఈ యొక్క కమిటీలో దీంట్లో జేఎల్ఎం నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు వాళ్ళు తమకు తోచినంత విరాళాలు ఇచ్చేసి ఎవరి మంత్ సహకరించడం వల్లే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము చేయగలుగుతున్నాము. సో ఇందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ, అంటే మా దీంట్లో ఉన్న కాంట్రాక్ట్ లేబర్ నుంచి సిఈ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. సిఎండి వరకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనము మనిషిగా పుట్టినందుకు మానవ సేవే మాధవ సేవ అంటూ కొంచెమన్నా సమాజానికి మా చేతనంత సహాయం మేము చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎవరికైతే అవసరాలు ఉంటాయో అట్లా బీదలకు కానీ లేకపోతే అట్టడుగు వర్గాలు కానీ సహాయం సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. 2013లో ప్రతి ఒక్క ఎంప్లాయీ స్వచ్ఛందంగా వారి శాలరీ నుండి ఈ సామాజిక సేవా సంఘం అకౌంట్కు జమ చేయబడుతుంది. ఈ జమ చేయబడిన అమౌంట్ను కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి వాళ్ళకు కోరిన విధంగా వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ, సామాన్లు కానీ, మేము దుప్పట్లు కానీ మేము ఈ సామాజిక సేవా సంఘం ద్వారా అందజేస్తున్నాము. ఈ సంవత్సరము కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని
చల్లని మినరల్ వాటరు మరియు సుమారుగా 450 మందికి మజ్జిగ ప్రతిరోజు ఇట్లా కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, మైదుకూరు డివిజన్లోడుగా మేము ఈ సామాజిక సేవా సంఘం ద్వారా ప్రతిరోజు ఇక్కడ బాటసారులు కానీ వృద్ధులు కానీ ఎవరికైనా కానీ ప్రతిరోజు మంచినీరు ఒక 450 మందికి మజ్జిగ ఈ సామాజిక సేవా సంఘం ద్వారా మేము పంపిణీ చేస్తున్నాము. భవిష్యత్తులోడుగా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాము. దీనికి మా జిల్లాలోని ప్రతి ఒక్క విద్యుత్ ఎంప్లాయీ కానీ జిల్లా అధికారులు మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు మేమందరము ఈ కమిటీ అందరం కూడా కడప జిల్లాలోని పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్.